సార్ అలా ఉంది కదా సార్ మళ్ళీ ఎస్టీ మైనారిటీ ప్లస్ ఈద్గా మరియు క్రిస్టియన్స్ మొత్తం శ్మశానం అక్కడే ఉంది సార్. మాకెందుకు సార్ ఏం చేయడానికి లేదు సార్. భూమిలో పెట్టారు సార్. అది మాకు అదే అధ్యక్షం సార్. వాళ్ళకి అలాంటి చేసిన సార్. అది కూడా ఇక్కడ ఉంది, రాంపూర్ రోడ్కి ఉంది సార్ పక్కన. మేమన్నా దాంట్లో కూడా మాకేం అధ్యక్షం 45 ఉంటారు సార్. ఒకటి ఇది అక్కడ అలాంటి చేసిన వాళ్ళకు అది వెంటనే వాళ్ళ తాతలకి సార్ ఎవరైతే అమ్మే ఉన్నారో అది కాదు ఇప్పుడు అలాంటి ఏముంది సార్. అమ్మీది 35 గుంటలు కానీ 30 గుంటలు అమ్మీరు. బాగా 2 ఎకరాలు అమ్మీరు. కానీ అక్కడ ఏం చేసారు, ఈ సర్ఫరాజు 2 ఎకరాలు అరేంజ్మెంట్లో పెట్టాడు. 2 ఎకరాల అరేంజ్మెంట్లో పెట్టింది కదా చూపించేస్తే అక్కడ మొక్క మీద పోతే ఏమైందంటే 2 ఎకరాలు 2 గుంటలు ఉంది. 2 గుంటలు అది ఇవన్నీ చేతులు మారి ఇట్లా అయిపోయింది మొత్తం. ఇది సర్ఫరాజు భూమిరెడ్డి ఈ ఇద్దరి మధ్య జరిగింది. కాంట్రాక్ట్ ఏం చేసేది సార్, కాంట్రాక్ట్ ఏం చేసింటే మీ దగ్గర మేము కొనాము, మీరు ఒక మధ్యవర్తిని పెట్టి మాకు అయితే మేము ఒప్పుకుంటామంటే భూమిరెడ్డి ఇన్వెల్మెంట్ అంటే సార్. భూమిరెడ్డి ఇన్వెల్మెంట్ అయ్యి ఈ సర్ఫరాజులో ఇద్దరి దగ్గర కొనదు. 4,70,000 ఒకరికి ఇచ్చిండు, 1,20,000 ఒకరికి ఇచ్చిండు. మొత్తంగా ఇచ్చారు సార్. 25 లక్షలు కమ్ముకున్నారు. 1,50,000 ఇచ్చారు. అసలు మాట్లాడి 4,70,000 ఇచ్చాడు. ఇదిగా ఉంది ఇక్కడ గుంటలు పోతే చాలా ఇబ్బంది పడుతుంది సార్. మనకి తర్వాత కూడా మనం ఎవరికి నేను సొసైటీ చైర్మన్ సార్. ఆల్రెడీ అడ్వకేట్ సొసైటీ దానికి మనమే బాధ్యత. అయితే మేమందరం ఊళ్ళో కలిసి వాళ్ళు ఖచ్చితంగా తోలుతాం సార్ అని చెప్తున్నాం. ఎమ్మెల్యే సార్ చెప్పాడు అన్ని తోబెట్టాం సార్. మేము ఇప్పుడు మళ్ళీ అక్కడ ఈద్గా ఉంది సార్, శ్మశాన వాటిగా మళ్ళీ గోధులు పెట్టుకోవడానికి కూడా అదే సార్. పెద్ద సమస్యగా మారుతుంది సార్. సార్ మాట్లాడుతున్నారు.